నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే చాలామందికి ఇప్పటివరకు కూడా మనం అవగాహన చేయటం జరిగింది. అలాగే లీగల్గా అనేక సందర్భాల్లో మీకు అందరికి కూడా లీగల్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మనదే. అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ కూడా మనదే. చాలామంది మన వీడియోలు చూస్తా చాలామంది లీగల్గా అనేక అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. సో ఈ వీడియో ఏంటంటే ఎవరైనా సరే ఒక తండ్రి తన యొక్క ఆస్తిని కనుక దారదత్తం చేస్తుంటే వేరే వాళ్ళకి దాన ధర్మాల కింద కానీ లేక వేరే వాళ్ళకి దారదత్తం చేస్తుంటే కానీ లేదు అతను ఇంకో రకంగా మిస్యూజ్ చేస్తున్నప్పుడు ఆయన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే పిల్లలు దాన్ని అడ్డుకునే రైట్ వాళ్ళకు ఉంటుందా అనే అంశం మీద మనం తెలుసుకుందాం. ఈరోజు చాలామంది మనం దీని గురించి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, లా మీడియా అనేది మనకి అన్నింటిలో కూడా ఉంది. అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా లా మీడియా ఛానల్ ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వాటిని ఫాలో అవ్వండి. అలాగే దయచేసి చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9398259630, అలాగే 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, అలాగే హైకోర్టులో, అలాగే అన్ని హైకోర్టులో ఉంది. విజయవాడ ఆఫీస్ ఉంది, ఢిల్లీలో ఆఫీస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెన్నై కానీ అలాగే బెంగళూరులో కూడా మనం ట్రై చేస్తూ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక తండ్రి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ఇష్టం వచ్చిన ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ పిల్లలు చాలామంది దీన్ని ఏం చేయాలి అర్థం కాదు. అయితే భారతదేశ చట్టాల్లో ఏముందంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే నేను కష్టపడి సంపాదించుకున్నా, ఉదాహరణకు ఇప్పుడు ఈ పెన్నుని కష్టపడి సంపాదించుకున్నా, సో ఈ పెన్ను నేను ఏం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, నా ఇష్టం పడేయచ్చు, ఇది చేయొచ్చు, అలా పడేయచ్చు. అలాగే ప్రాపర్టీ కూడా దాని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే ఒక వ్యక్తి తనకు తాను సంపాదించుకున్న ఆస్తిలో ఎవరికి రైట్ ఉండదు. అది మీరు గమనించాలి. అదేంటంటే ఇలా మాట్లాడుతున్నారు, మరి బిడ్డలకు అన్నారు కదా, బిడ్డలకు అన్నప్పుడు ఏం చేయాలి? మరి బిడ్డలకి ఏంటంటే అంటే అబ్బాయి కనుక అయినట్లయితే 19 ఇయర్స్ తర్వాత అతనికి మెయింటెనెన్స్ రాదు. లేదు మహిళ కనుక అయినట్లయితే ఆమెకి పెళ్ళి అయ్యేంత వరకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి చట్టంలో మార్పు చేయడం జరిగింది. సో అది కాబట్టి అంటే ఆ విధంగా ఉండొచ్చు. లేదు మీ నాన్నగారు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా సరే తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో అది దాని కనుక ఆయన దారదత్తం చేస్తున్నా, ఖర్చు పెట్టుకున్నా, విపరీతంగా వేస్ట్ చేస్తున్నా, మందికి దారపోస్తున్నా కూడా మీరు దాన్ని అడ్డుకోవచ్చు. ఏ సందర్భంలో అంటే మీకు వచ్చే వాటా గుర్తుపెట్టుకొని, మీకు వచ్చే వాటా ఏదైతే ఉందో ఆ వాటా కింద మీరు ఏదైతే ఉందో దాని మీద మీరు పార్టిషన్ సూట్ అనేది ఫైల్ చేసుకొని మీకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎన్సిస్టర్ ప్రాపర్టీ తాతల ద్వారా చెప్తున్నాను. లేదు వీళ్ళమ్మ రాయకుండా కనుక కుటుంబ పెద్ద మరణించినట్లయితే మీ యొక్క కుటుంబ వారసులతో సమానంగా మీకు రైట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదండి, అంటే ఇక్కడ మనం కూలంకషంగా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి తనకు తాను సంపాదించిన ఆస్తికి తానే యజమాని, దాంట్లో భార్య, బిడ్డలు అలాగే ఎవరికి ఎలాంటి రైట్ ఉండదు అనేది మనం గమనించాలి. అది మన చట్టంలో ఉంది, అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి విషయంలో ఏదైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.